చూస్తే దీనవసరం లేదు, నేను చెప్తూ ఉంటాను. ఇచ్చినప్పుడు చదివినప్పుడు చూడండి, ఆదికాండము 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాడు. అమ్రామ్ అనే ఒక వ్యక్తి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆదికాండము 11వ అధ్యాయము ఆఖరులో కింద భాగానికి వెళ్తే అమ్రామ్ అనే ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఒక బొమ్మలు చేసే అనేసి ఏంటి, ఒక బొమ్మలు వ్యాపారం చేసే అని ఆయన మరి అట్లా బొమ్మలు అమ్ముకుంటూ వెళ్తున్నప్పుడు ఒక స్వరం అతనికి వినిపిస్తుంది. అమ్రామ్ అమ్రామ్. అతను అనుకుంటాడు కదా, నా బుట్టలో ఉన్న బొమ్మలు అమ్ముతున్నాను కదా, ఈ బొమ్మలు ఏమైనా మాట్లాడుతున్నాయా, లేక అక్కడ నలుగురు ఉన్నారు వాళ్ళు నా గురించి పిలిచారేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా అంటే నేను మిమ్మల్ని పిలవలేదు అన్నాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అతనికి స్వరం వినిపిస్తుంది, అమ్రామ్ అమ్రామ్ అని. మళ్ళీ అంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, మేము కాదయ్యా నిన్ను పిలిచింది. అప్పుడు అనుకున్నాడు కదా, నా తండ్రి చెప్పాడు ఈ బుట్టలో ఉన్న బొమ్మలే దేవుళ్ళని, వీళ్ళు పిలిచారా అనుకున్నాడు. మూడోసారి పిలిచినప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? చిత్తం నాయన అన్నాడు. అప్పుడు 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్నారు కదా, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపిస్తున్న ప్రదేశానికి రామని అక్కడ ప్రభు పిలుస్తున్నట్టు చూస్తున్నాము. క్రిస్టియానిటీ, క్రైస్తవం అంటే విడిచిపెట్టడం. క్రైస్తవం అంటే విడిచిపెట్టాలి, తగ్గించుకోవాలి. ఈ 2 గుణాలు క్రైస్తవ జీవితంలో ఉండాలి. మనం విశ్వాసగా జీవించాలి అంటే చాలా విడిచిపెట్టాలి. అక్కడ ప్రభు అక్కడ ఏమని పిలిచారు, అతన్ని విడిచిపెట్టమన్నప్పుడు బంధువుల్ని, ఈ దేవతల్ని నేను అక్కడ పిలుస్తూ ఉన్నాడు. అక్కడ విడిచి వెళ్ళినట్టు మనం